మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ వివాదంపై మరొక కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సంఘర్షణలతో మరణాలు, విధ్వంసం తప్ప ఏమీ లేవని, భారత్ పాక్లోని శక్తివంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. ట్రంప్ లక్షల మంది అమాయక ప్రజలు చనిపోవచ్చు, మీరు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సాయం చేసినందుకు గర్వంగా ఉంది. కేవలం చర్చించడమే కాదు, ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. కశ్మీర్ విషయంలో పరిష్కారాన్ని మీరు కనుక్కోగలిగితే మీతో కలిసి పరిష్కరిస్తాను అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ వివాదంపై మరొక కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సంఘర్షణలతో మరణాలు, విధ్వంసం తప్పే ఏమీ లేవని, భారత్ పాక్లోని శక్తివంతమైన నాయకత్వాలు అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. లక్షల మంది అమాయక ప్రజలు చనిపోవచ్చు, మీరు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సాయం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. కేవలం చర్చించడమే కాదు, ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ఇక కశ్మీర్ విషయంలో పరిష్కారాన్ని మీరు కనుక్కోగలిగితే మీతో కలిసి పనిచేస్తానని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఇక ట్రంప్ తన తొలి విడత పాలన సమయంలో కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడ్డారు. నాటి పాక్ భారత ప్రధానుల వద్ద దీనిని ప్రస్తావించారు. కానీ న్యూఢిల్లీ నాడు మరొక మూడో పక్షం జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో ట్రంప్ ఈ విషయంలో పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. ఇక తాజాగా కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయని ట్రంప్ తొలుత ట్రూత్ పోస్ట్లో వెల్లడించారు. ఆ తర్వాత భారత పాక్లు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. భారత ప్రకటనలో మాత్రం ట్రంప్ పాత్రను ఈ అంశంలో అసలు ప్రస్తావించలేదు.